విజయవాడలో మెగా డిఎస్సి టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. డిఎస్సి 2025 ఎంపికల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం ఖండిస్తూ తమ ఆత్మగౌరవం కాపాడుకునేందుకు ఉపాధ్యాయులు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు కొనసాగనుంది. దాదాపు 7,000 మంది డిఎస్సి అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించామని చెబుతున్న టీచర్స్ తమకు ఉద్యోగాలు కల్పించిన కూటమి ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం లైవ్లో మా కరెస్పాండెంట్ లక్ష్మీ జరుగుతున్న. లక్ష్మీ, ర్యాలీ ఎంతవరకు వచ్చింది, ఏం చెప్తున్నారు ఉపాధ్యాయులు? ప్రస్తుతం మనం చూడొచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ దాకా ర్యాలీగా వస్తూ ఉన్నారు. దాదాపు కూడా ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు వేలాది మంది ఉపాధ్యాయులు అయితే ర్యాలీ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ఒకటే నినాదం, మతమది మెగా డిఎస్సి ధగా డిఎస్సి నినాదాలు చేస్తూ మనం చూస్తూ ఉన్నాము. చెప్పండి, ఎందుకు మీరు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారు? మేమెంతో కష్టపడి ప్రతిభతో సాధించుకున్న ఉద్యోగం అండి. దీన్ని మన ఆత్మగౌరవం మీద చేసే పోరాటం ఇది అంత తేలిక ఒక్క రోజులో సాధించే ఉద్యోగం అయితే కాదండి. కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే సాధించినటువంటి ఈ ఉద్యోగాన్ని అవహేళన చేస్తూ, అవమానిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం మా కష్టాన్ని అవమానించే విధంగా చేసేటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు ర్యాలీలో? ఈ రోజు ఏదైతే మా కష్టాన్ని అవహేళన చేస్తూ ప్రతిపక్షం ఈ రోజుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో బురద జల్లే కార్యక్రమం పెట్టుకుందో, మేము ప్రతిపక్షం ఒకటే చెప్పదలుచుకున్నాం. రాష్ట్రం మొత్తం మీద సంఘటితంగా మెగా డిఎస్సి 2025 టీచర్లందరం కూడా నడుం బిగించి, ఇది మేము కష్టపడి తెచ్చుకున్న డిఎస్సి మా మీద బురద జల్లితే, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, మా కష్టాన్ని ఆశయాలని బుడలో తొక్కాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం సార్. మా లైఫ్ ని చందరవంద చేయాలని చూస్తున్న ఈ ప్రతిపక్షానికి మేము ఈ రాజధాని వేదికగా మేమందరం కూడా వాళ్ళకు చేస్తున్న బురదజల్లు కార్యక్రమం మేము ఖండిస్తున్నాం సార్. మేము భీమవరంలో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాం సార్, తర్వాత కర్నూలులో చేసాం ర్యాలీ, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం సార్. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మెగా డిఎస్సి టీచర్ ని కూడా కలుపుకుంటూ మా వాయిస్ ని గట్టిగా వినిపిస్తూ ప్రతిపక్షానికి మేము ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మేము మా కుటుంబం రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ. మేమందరం ఖచ్చితంగా ప్రతిభతోనే ఉద్యోగం సంపాదించామండి. ఎవరో కావాలనే కొందరు బురద జల్లడం అనేది ఇది సమంజసమైంది కాదండి. అందరూ కూడా ఎవరైతే జెన్యూన్ గా ఎగ్జామ్ రాసి కష్టపడి ఉద్యోగం సంపాదించామో, మేము కూడా మా కేటగిరీలో మంచి మార్కులతోనే సంపాదించాం. ఆధారాలుంటే, మీకు నిజంగా దమ్ముండే ఆధారాలుంటే ఆ ఆధారాలను తీసుకెళ్లి కోర్టుకి ఎక్కండి. కోర్టుకి ఎక్కి మీరేంటో నిరూపించుకొని చేయండి. కానీ ఇలాగా ఎలాంటి ఆధారాలు లేకుండా చేయడం అనేది సరైన పద్ధతి కాదు. జగన్ గారు, మీరు మా 16,000 కుటుంబాలను రోడ్డుకి లాగాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మీరే ఇబ్బంది పడతారు, చూసుకోండి. ఆధారాలు లేకుండా తమ గురించి మాట్లాడొద్దని చెప్పి వైసీపీ నేతలకైతే ఉపాధ్యాయులంతా కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2025లో ఎవరైతే ఉపాధ్యాయులు పోస్టులు పొందారో వాళ్ళంతా కూడా ఈ రోజు విజయవాడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు. థ్యాంక్ యూ లక్ష్మి.